ఆ రాస్కెల్ ఆనంద్కి ఫోటో పంపించాడు, కానీ ఆనంద్ మెసేజ్ చూడలేదు. నాన్సెన్స్, నీచుడు, వెంటనే డిలీట్ చేసేయాలి. దీనికి ఒక ముగింపు పలకాలి. హే గాయత్రి, రా వచ్చి కూర్చో. మిత్ర, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు గాయత్రి. అది ఒక హెల్ప్ కావాలి. ఎలా అడగాలా అని. ఆల్రెడీ 15,000 ఇచ్చి హెల్ప్ చేశావు. మళ్ళీ హెల్ప్ కోరుతూ నీ ముందుకి ఇలా రావడం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. గాయత్రి, ఎందుకు నాతో ఇంత ఫార్మల్గా మాట్లాడుతున్నావు? నేను నీతో అలా ఉంటున్నానా? ఏం కావాలన్నా ఓపెన్గా అడుగు, నేనేమనుకోను. నాకొక లోన్ ఉందన్న విషయం నీకు ఒకసారి చెప్పాను కదా. అవును. వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తున్నారు. మంత్లీ డ్యూ పే చేయట్లేదా? లేదు లేదు, అది రెగ్యులర్గా పే చేస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళు మొత్తం డబ్బు ఒకేసారి కట్టమని గొడవ చేస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ అస్సలు బాగోలేదు. అందుకని ఆనంద్కి 10 లక్షలు ఇచ్చింది ఎవరనేది తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. అవును గాయత్రి, ఇప్పుడు ఎంత కడితే లోన్ క్లోజ్ చేయొచ్చు? 1,00,000 రూపాయలు అంటున్నారు మిత్ర. 1,00,000? నీ ఫ్రెండ్ ఆనందిని అడిగితే తను చిటికలో ఏర్పాటు చేస్తుందిగా. తను 10 లక్షలే కళ్ళు మూసుకొని తెరిచే లోపు రెడీ చేసేసింది. 1,00,000 అంటే ఒక్క క్షణంలో రెడీ చేస్తుంది. సారీ మిత్ర, నిన్ను డబ్బడగడానికి నేను ఇలా వచ్చుండకూడదు. హే గాయత్రి, ఏంటి అంత కోపం? కోపం కాదు, ఆనంది ఎంత కష్టపడినా డబ్బు చేతికి అందలేదు. చివరికి అశ్విన్ తన ఫ్రెండ్ని అడిగి ఆ డబ్బు తనకిప్పించాడు. అలా వచ్చిన డబ్బు గురించి నువ్వెలా మాట్లాడతావేంటి మిత్ర? తనున్న పరిస్థితుల్లో తననే డబ్బు అడగొచ్చు కదా అనడం నా మనసుకి కష్టం అనిపించింది. అంటే ఆ డబ్బు అశ్విన్ ఏర్పాటు చేశాడా? అవును, అది మాత్రమే కాదు, నేను లోన్ తీసుకున్న విషయం అసలు ఆనందికి తెలీదు. అయ్యో, నాకు ఆ విషయం తెలీదు. సారీ గాయత్రి. అది సరే, అశ్విన్కి 10 లక్షలు ఇచ్చే అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు? ఎందుకు అడుగుతున్నానంటే, లోన్ తీసుకుని ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నట్టు అశ్విన్ కూడా అలా కష్టపడకూడదు కదా, అందుకే అలా అడిగాను. ఆ డీటెయిల్స్ నాకు తెలీదు, కావాలంటే అడిగి చూస్తాను. అడిగి చెప్పు. సరే, నీకు కావాల్సింది 1,00,000 కదా, అది నేనే ఇస్తాను. నీ లోన్ ప్రాబ్లం క్లియర్ చేసుకో. థ్యాంక్స్ మిత్ర, నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు. అలా ఏం లేదు, నేను మనీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, సరేనా? గాయత్రి, నేను వెళ్తాను. దాంతో ఏం మాట్లాడుతున్నావే? ఏం లేదానంది. గాయత్రి, అబద్ధం చెప్పకు. నువ్వు డబ్బు గురించి మాట్లాడడం నాకు వినపడింది. అది నాన్నకి హెల్త్ బాలేదని అమ్మ కాల్ చేసింది. ఇక్కడ హాస్పిటల్లో నాన్నని చూపించాలని నేను ఫోన్లో మాట్లాడుతుంటే మిత్ర విన్నట్టుంది. అక్కడ డబ్బు చాలా ఎక్కువ అవుతుంది, కానీ బాగా చూస్తారు. తను ఓ మాట చెప్తే అంత డబ్బు కట్టకుండా సరిపోతుందని తనని రిక్వెస్ట్ చేస్తున్నానంతే. నిజంగా అంతేనా? అవును, అదే మాట్లాడుకుంటున్నాం. గాయత్రి,
ఎందుకింత కంగారు పడుతోంది? వీడేంటి ఇంకా బయలుదేరకుండా ఇలాగే ఉన్నాడు? మీ అత్తయ్య వాళ్ళ ఊళ్ళో తిరణాళ్ళు ఉన్నాయని దానికి వెళ్లాలని వాడితో చెప్పమన్నాను కదా, నువ్వు చెప్పలేదా? చెప్పానమ్మా. మరి వీడింకా ఇలాగే ఉన్నాడేంటి? అమ్మా, అప్లికేషన్స్ అప్లై చేయడం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం, ఫారిన్ కంట్రీస్ ఉద్యోగానికి కూడా ట్రై చేస్తున్నానమ్మా. ఆ పనుల్లో ఉన్నాను, అందుకని. నిజమే చెప్తున్నాడా, లేకపోతే మనల్ని అలా పంపించి ఇంకేదైనా తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడా? అడగవే. అమ్మా, మీ ఇద్దరి మధ్య నేను చేస్తున్నాను. అమ్మా, అలాంటిదేం లేదమ్మా. లోకల్ కంపెనీలతో పాటు చెన్నై, వైజాగ్, అలాగే బంగ్లాదేశ్లో కూడా ట్రై చేస్తున్నాను. కావాలంటే చూడమ్మా. ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా? ఫారెన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నావా? అవును, కొన్నాళ్ళు ఫారిన్కి వెళ్ళి ఉద్యోగం చేయాలన్న ఐడియాలో ఉన్నాను. అసలు బంగ్లాదేశ్లో ఉద్యోగానికి ప్రయత్నించమని ఎవరు చెప్పారు నీకు? బంగ్లాదేశ్ అంటే కలకత్తా కదా? కాదమ్మా, కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉంది. నేను చెప్తుంది వేరే దేశం గురించి. అది మన పొరుగు దేశమమ్మా. వేరే కంపెనీల్లో ఇంకో ఉద్యోగానికి ప్రయత్నించమను, నాకేం అభ్యంతరం లేదు. అలాగని దేశం కాని దేశంకి వెళ్లి మరీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని చెప్పు. విన్నావా సోదరా? ఇవాల్టి రాత్రికి అలాగే రేపటికి తినడానికి అన్నీ ఉన్నాయని చెప్పు. ఇలాంటి మెలికేదో పెడతాడని ముందే చేసి పెట్టాను. ఆ తర్వాత మనం రావడం ఆలస్యమైనా వంట చేసుకుని తింటూ ఇంట్లోనే ఉండమని చెప్పు. నీకా విషయంలో ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా. నీ సుపుత్రుడు రోజుకు 3 సార్లు కాదు 5 సార్లు చేసుకొని తింటాడు. కోడిగుడ్డు, వాగింది చాలుగాని నువ్వు వాగు. అమ్మా, వెళ్ళొస్తానని నువ్వు నాతో చెప్పకపోతే మాత్రం నేను ఇక్కడి నుంచి కదలనిచ్చేదే లేదు. అతి చేయకుండా అడ్డు తప్పుకోమని చెప్పవే. అదేం కుదరదమ్మా. నువ్వు నా మొహం చూసి వెళ్ళొస్తానని చెప్తే మాత్రం గాని నేను నిన్ను వెళ్ళనివ్వను. అమ్మా, ఇంకా లాగకుండా త్వరగా వాడికి చెప్పేసిరా, టైం అవుతుంది.